కోర్టు విచారణకు హాజరైనా కూడా జనం వచ్చేస్తారేమోనన్నటువంటి గుబులు, ఆందోళన. రెగ్యులర్గా హాజరయ్యేటటువంటి విచారణ విషయంలో కూడా మీడియా ఎందుకింతలా హడావిడి చేస్తుంది, ఎందుకింత కంగారు పడుతుంది అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి బయటికి వెళ్ళినా సరే, అది పర్సనల్ పని మీద వెళ్తున్నారా, కోర్టు పని మీద వెళ్తున్నారా, లేకపోతే ఏదైనా పెళ్లి కార్యక్రమానికి వెళ్తున్నారా, ప్రజల దగ్గరికి వెళ్తున్నారా అన్నటువంటిది ఏది అది ఇదని లేదు. ఎక్కడికి వెళ్ళినా జనసందోహం కోకొల్లలుగా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా, స్త్రీ పురుష భేదం లేకుండా కూడా. మరి టీడీపీతో పాటుగా అనుకూల మీడియాకు కూడా ఇప్పుడు కంగారు కలుగుతుంది, గుబులు కలుగుతుందని ప్రజలు అనుకుంటున్నటువంటిది. చివరకు కోర్టు విచారణకు జగన్మోహన్ రెడ్డి గారు హాజరైనా కూడా జనం వచ్చేస్తారేమో, తనకి ఇమేజ్ పెరిగిపోతుందేమో, అది ప్రజల హృదయాల్లో బలంగా వెళ్ళిపోతుందేమో అని అంటే, ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టేటటువంటి పథకాలు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కావచ్చు, తన ఇమేజ్ ప్రజల్లో ఉంది అని చెప్పుకోవాలి. అభిమానం అలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి మీద అని ప్రజలు భావిస్తున్నారు, అనుకుంటున్నారు కూడా. అయితే జగన్కి ఇంతలా ఇమేజ్ ఉందా అన్నది జనంలో ఇంకా ఆలోచన బలంగా పెరిగిపోతుంది అన్నటువంటి భయం కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కారణం కావచ్చు. ఈ విధంగా వారికి ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాదులో జన సమీకరణకు ప్రయత్నం చేస్తున్నారు. హడావిడి చేయాలని ప్రణాళిక, తరలి రావాలని కార్యకర్తలకు సంకేతాలు పంపిస్తున్నారు. తాను వస్తే భద్రతా సమస్యలు తప్పవంటూ వ్యక్తిగత హాజరుకు డుమ్మా కొట్టే ఎత్తుగడ అంటూ కథనాలు రాయటం. మరి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి ఎక్కడికి వెళ్ళినా జనసందోహము అన్నటువంటిది. మరి ఇవి ఇంతలా కంగారు పడుతున్నారు ఎందుకు అని ప్రజలు అనుకుంటున్నారు. సరైన పరిపాలన అందిస్తే కంగారు పడాల్సినటువంటి పని లేదు కదా అని ప్రజలు భావిస్తున్నారు. మీరైతే ఏమంటారు? నమస్తే.